హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అక్క ఏందక్క చాలా రోజుల తర్వాత ఇక వీడియోస్ స్టార్ట్ చేసేవట్టుంది కదా అనుకుంటున్నారా? అవునండి, మధ్యలో నిజంగా చెప్పాలంటే వీడియోస్ వెళ్ళక నేను కూడా డల్ అయిపోయాను. ఇప్పుడు ఏమనిపించిందంటే ఇలా మనం డల్గా ఉంటే ఇక అది ఆగిపోయిద్దో ఏమో అన్న ఆలోచన మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. మనసులో ఆలోచించి మళ్ళీ అనుకున్నా అదే చిన్నగా సక్సెస్ అయ్యిద్ది. అనుకోంలోనే మనకి ఏది జరగదు కదా, ఒక టైం అన్నది వస్తుంది. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి అన్నది అయితే నాకు అర్థమైపోయింది. ఇక అందుకే నేను అనుకున్న సరేలే డైలీ ఇక ఎట్లా తీస్తున్నానో రోజు అలానే వీడియోస్ తీసుకున్నామని వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. వీడియోస్ అయితే తీద్దామని అయితే ఇక మనసులో అని ఫిక్స్ అయిపోయాను. ఇక డైలీ వీడియోస్ పెడదామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక మార్నింగ్ లేచానండి. మార్నింగ్ లేచాక బయట మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చేస్తున్నాను. ఇక పిల్లల హడావుడి కూడా నాకు ఎక్కువ అయిపోయింది. అంటే పిల్లలు ఇంటికాడ మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్తున్నారు, ఆఫ్టర్నూన్ ఇంటికాడ ఉంటున్నారు, ఒక్కోసారి ఏమో ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తున్నారు. ఆ టైమింగ్ వల్ల నాకు కూడా అసలు గింత కూడా కుదరట్లేదు. ఏంటంటే టైమింగ్ కరెక్ట్గా లేదు. మార్నింగ్ స్కూల్కి వెళ్తే ముగ్గురు పిల్లలు కూడా నేను పని చేసుకోవటానికి నాకు కుదిరిద్ది. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఒకళ్ళు వెళ్తే మార్నింగ్ ఒకళ్ళు వెళ్ళటం వల్ల నాకు అస్సలు కుదరట్లేదు. టైమింగ్ హడావుడి అయిపోతుంది. వాళ్ళని చూసుకొని వాళ్ళని రెడీ చేయించి వాళ్ళకి తినిపించి స్నానం చేయించి అన్నీ చేసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ పెద్దోడి కోసం అన్నీ చేసి ఇట్లా చేయటం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి వీడియోస్ కూడా సరిగా తీయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, ఎట్లున్నా ముందుకైతే వెళ్ళాలి. అది చిన్నగా ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరం, రెండు సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా ఆ టైం కోసం ఎదురు చూడాలని నేను ఫిక్స్ అయిపోయా. నా గోల్ ఏంటంటే నేను ఇది స్టార్ట్ చేశాను, దీని ద్వారా నేను ఒక రీచ్కి వెళ్ళాలి అన్న ఆలోచన అయితే నాకు ఉంది. అందువల్ల నేను దీన్ని వదులుకోలేకపోతున్నాను. మీకు ఒక విషయం అర్థమైందో లేదో, లాంగ్ వీడియో పెట్టినా పెట్టకపోయినా షార్ట్ వీడియో కంపల్సరీగా రోజు ఏదో ఒకటి అయితే పెట్టుకుంటూ వచ్చింది, కానీ పెట్టుకోకుండా అయితే లేను. ఇప్పుడైతే ఇక నేను ఫిక్స్ అయిపోయా, ఏదో ఒక విధంగా అయితే ఖచ్చితంగా నేనైతే పెట్టాలి అని అయితే ఫిక్స్ అయిపోయా. ఇక నేను ఇక్కడ 3 చుక్కలు ఒకటి వచ్చేదాకా అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక ఈ ముగ్గు అనుకోలేదు, ఇక ఎట్లొచ్చిందో తెలియదు కానీ మస్తు అయితే వచ్చింది. నేనైతే ఆలోచించలేదు, ఏమీ ఆలోచించలేదు ఈ ముగ్గు వేయాలి అన్న మనసులోనైతే లేదు. నాకు వచ్చింది, నేనైతే అట్లా వేసేసాను, కానీ ఏ ఆలోచన నాకు లేదు. చాలా రోజుల తర్వాత నేను అనుకున్నాను కదా, ఈ రోజన్నా మంచిగా ముగ్గేద్దామా వద్దా అన్న ఆలోచన అయితే ఉంది. ఇక నేను అనుకున్న వేసినా వేయకపోయినా కలేపు జల్లి ఊడ్చేద్దాము అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇక ఆటోమేటిక్గా ఊడ్చిన తర్వాత ముగ్గు కూడా వేస్తే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచన వచ్చి ముగ్గు వేసాను. కానీ ఏం వేసానో కూడా నిజంగా నేనైతే వేసాను, అంతేగాని అది ఒక వరస ఇట్లా వేసుకోవాలి అన్న ఆలోచన, ఇది వేసుకోవాలి అని అయితే నా బ్రెయిన్లోనైతే లేదు. ఇక వీడియో అయితే చూడండి, ఈ ముగ్గు ఎలా వచ్చిందో కూడా మీరైతే కామెంట్ చేయండి. ఇక కట్ల పొయ్యి మీద చేయటానికి కూడా నాకు టైం అయితే లేదండి. 5కి అయితే 5:30 అయింది నేను లేచినప్పుడు. అప్పుడు కొంచెం తెల్లారినట్టు కూడా ఉంది. ఇక లేచిన తర్వాత వాళ్ళని ఇక మొత్తం ఊడ్చేసి ఆడ శుభ్రం చేసి వచ్చి ఇక మా బాబుకి అయితే నీళ్ళు పెట్టాను. అటు సైడ్ నీళ్ళు పెట్టాను, ఇటు సైడ్ అయితే పాలు కాబెడుతున్నాను. ఈరోజు పాలకి ఒక మోసం అయితే జరిగిపోయింది. నిజంగా చెప్పాలంటే నా మనసుకి చాలా కష్టంగా బాధగా అనిపించింది. ఎందుకంటే మనం కష్టపడి రూపాయి పోగేసుకొని మనం పాలకి డబ్బులు కడతామండి, దాంట్లోనే మోసం జరిగితే ఎంత బాధ అనిపించింది చెప్పు. ఈరోజు నేనేం చేశానంటే మార్నింగ్ అంతకుముందు తెచ్చిన పాలు ఉంటే ఆ పాలు ఏం చేసా, టీ పెట్టి పాలు కాబెట్టాను. బాబుకేమో టీ పాలు ఇచ్చాను, మాకేమో టీ కోసం అని అయితే కాగబెట్టాను. కాగబెట్టిన తర్వాత ఇక నా కాడ మిగిలిన పాలు అంతకుముందు పాలు ఉన్నాయి. ఆ పాలు ఏం చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, గడ్డగట్టే ఉన్నాయి కదా, ఒక్కసారి నీళ్ళల్లో వేసి తర్వాత కాగబెట్టుకున్నామని అవి అయితే కాగబెట్టాను. కాగబెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో అయితే పెట్టాను. కాగబెట్టిన తర్వాత దాంట్లో నాకు అడుగునాడు ఒక గిద్దెడు మందం పాలు పడ్డాయండి. మిగతా అన్నీ లీటర్ పాలు నీళ్ళే. ఆ పాల వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి తీసుకునేటప్పుడు పిల్లల కోసం మనం తీసుకుంటుంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి
ఉత్తి నీళ్ళే తాగుతున్నారా అని మనసుకు అనిపించింది. ఇక రేపైతే ఖచ్చితంగా అన్నయ్యని అడగాల్సిందే. డబ్బులు కట్టుకుంటూ మనం ఎందుకు భయపడాలండి, రూపాయి ఇస్తున్నాం కదా కష్టపడి, ఎందుకు భయపడాలి. ఇక ఇక్కడైతే నేను మొత్తం శుభ్రంగా ఊడ్చి నేను అంత చేస్తే మా అత్తయ్య ఏమో చెత్త చెత్త చేస్తుంది మొత్తం. ఇక్కడ అంటే మా జాన్ చెట్టుకి కాయలు అయితే ఉన్నాయి, ఆ కాయలు అయితే కోస్తున్నాము. ఇక కరివేపాకు కూడా అత్తయ్య అయితే ఫ్రెష్ కరివేపాకు చెట్టుది అయితే కోసుకొస్తే ఇక మంచిగా కడిగేసి ఎండబెట్టేసాను. అక్కడ ఎండబెట్టిన తర్వాత కొద్దిగా లైట్గా గాలాడిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ. ఇక అట్లా డబ్బాలో పెట్టడం వల్ల కొంచెం కూడా ఖరాబ్ కాదు, అదొక అలవాటు నాకు. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, జాంకాయలు అయితే మాకు కొద్దిగా మచ్చలుగా అయితే వచ్చాయి, కానీ మన చెట్టు జాంకాయలు మనం ఒక మందు మాపు ఏమి వేయకోకుండా స్వచ్ఛంగా పండించుకున్నాయి కాబట్టి మంచిగా ఉంటాయి. మా కాయ మంచి టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. అంతకుముందు ఒక లాంగ్ వీడియో కూడా పెట్టాను, ఇంతకన్నా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. ఇప్పుడైతే చిన్న కాయలే వచ్చాయండి. ఆ చిన్న కాయలు కూడా పండుతూ ఉన్నాయి, కింద పడుతున్నాయి కూడా మేము మార్నింగ్ లేచేసరికి. అందుకే ఈరోజు ఇక అత్తయ్య ఏం చేసింది, కాయలు కోద్దామని కాయలు అయితే కోసింది. అత్తయ్య కాయలు కోస్తుందని ఇక నేను ఇంట్లోకి వచ్చి బియ్యం అయితే పెట్టేశాను, అక్కడ ఏరి పక్కన పెట్టేశాను. అత్తయ్య అంది నేను గడిగి ఇంట్లోకి తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళు బియ్యం పెట్టంటే సరేలే అని ఇక ఇక్కడ బియ్యం పెట్టడానికి అయితే నేనైతే వచ్చాను. బియ్యం అయితే మాకైతే ఇక నెల అయిందండి గాలిచ్చుకుంటున్నాం మేము బియ్యము, ఎందుకంటే రాళ్ళు ఉంటున్నాయి. పట్టించిన బియ్యమే కానీ ఇవంట అడుగు బియ్యం అంట, అందువల్ల రాళ్ళు తగులుతున్నాయి. ఇక అందుకే నేనేం చేశాను, రాళ్ళు తగలకుండా ఉండాలని డైలీ రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎప్పుడు పెడితే అప్పుడే ఇక నేనైతే గాలిచ్చుకొని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఈ అన్నం అయితే ఉడికేస్తుంది, అక్కడైతే పాలు కూడా కాగేసాయి. నీళ్ళైతే బాబుకి తోడేసాను కూడా, స్నానం చేసేస్తాను. అంతలోకే పిల్లలకి స్నాక్స్ కోసం అయితే మా కాడైతే ఇవి అయితే ఉన్నాయి, మొక్కజొన్నలు అయితే ఉన్నాయి. ఇవి ఏంటి అంటే పాప్కార్న్ మొక్కజొన్నలు ఇవి అయితే ఉన్నాయి. ఇవి నేను డబ్బాలో అయితే పెట్టేసుకొని ఒక బకెట్ డబ్బాలో వేసాను. కొన్ని పిల్లలకి చేసి సగం అయితే అయిపోయాయి. ఇప్పుడు కొన్ని అయితే ఇంకొన్ని చేద్దాము, పిల్లలకి ఇప్పుడు స్నాక్స్కి బాక్స్కి పెట్టడానికి ఉంటాయని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం మనం పసుపు, కొంచెం అంతా సాల్ట్, కారము వేసుకోవటం వల్ల మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఇక పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి, కొంచెం కారంగా తగులుతాయి, సాల్ట్ ఉంటుంది, మన ఇంట్లో చేసుకున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవి అయితే ప్రిపేర్ చేశాను, చూశారు కదా మంచిగా వచ్చేసాయి. మూత పెట్టేసి ఒక 5 minutes అలా వేగనిచ్చాను. అవి అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మొత్తం కూడా. ఇవి కొంచెం గాలాడిన తర్వాత, అంటే గాలాడటం అంటే ఫ్యాన్ కింద చల్లారితే బాక్సెస్లలో పెట్టేద్దామని ఫ్యాన్ కింద పెడదామని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అవి అయితే ఇక అయిపోయాయి. ఇంకా కొన్ని అయితే వేయించుతున్నాను. అవి వేగేలోపు నేను ఇక్కడ పిల్లలకి పాలు ఇద్దామని పాలు కూడా ఇస్తున్నాను. ఇక ఈవినింగ్ వస్తే మళ్ళీ అడుగుతారేమో అని ముందు జాగ్రత్తకే ఇంకొన్ని కూడా వేపేస్తున్నాను. అవి వేపిన తర్వాత అవి దాచిపెట్టి పిల్లలకైతే పెట్టేస్తాను. పాలైతే బూస్ట్ అయితే మొన్నైతే బూస్ట్ తెచ్చాము. అంతకుముందు ఇక మా రాకి ఒకటి హార్లిక్స్ కావాలి మమ్మీ అంటుంటే హార్లిక్స్ కూడా ఈసారి హార్లిక్స్ తెప్పించాము. హార్లిక్స్ తెచ్చిన కానుండి ఒక్కొక్క స్పూన్ వేసి పిల్లలకి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే తాపిస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా తిప్పుకొని కలర్ తిప్పుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. మా పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా పాలల్లో ఏదో ఒకటి ఉండాలి, కానీ ఉత్తగా అస్సలు తాగరు. ఇక వాళ్ళకి ఏంటంటే ఇదే కావాలని అయితే ఉండదు, సాల్ట్ వేసినా తాగుతారు, షుగర్ వేసినా తాగుతారు, లేకపోతే బూస్ట్, హార్లిక్స్ ఏది ఉంటే అదే. ఇక్కడ ఏంటంటే చేపలు అయితే వచ్చేసాయండి, పిల్లలకైతే పాలు ఇచ్చాను, వాళ్ళు పాలు తాగేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడైతే 8:30 అవుతుంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఫిష్ చేపలు అయితే వచ్చాయి ఇంటి ముందుకి. చెరువులో పట్టిన చేపలంట, చాలా ఫ్రెష్గా పెద్ద చేపలు, చూస్తే అసలు నేను ఆశ్చర్యపోయినా, అంత పెద్ద చేపలు. ఇదైతే 400 రూపాయలు అయింది ఈ చేప, పెద్ద చేప. ఈ చేప తీసుకొస్తే ఇక ఆ చేపనైతే రుద్దటానికి బాగా అయితే ప్రిపేర్ చేస్తుండు. ఇక నేనేమో అది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే అనుకోవచ్చు మీరు యుద్ధానికి సిద్ధమవుతుందేమో అక్క అనుకోవచ్చు. నేనైతే ఏమి చెయ్యనండి, నాకు అంత అలవాట్లేదు. ఒక్కసారి చేసి చెయ్యి కోసుకున్న అప్పటి నుండి ఇక నేను చెయ్యను కూడా చేయట్లే. ఇక ఇక్కడ ఏం జరిగిందంటే మా బావ ఒకటే
చేసుకోవాలా, ఎప్పుడు నేనే చేయాలా, నేను ఉంటాను ఇక్కడ, నేను ఉండను కదా, నేను పనికి వెళ్తూ ఉంటాను, అప్పుడు ఆ టైంలో నువ్వే చేసుకోవాలి కదా, నేను క్లీన్ చేస్తూ ఉంటానా అని అయితే చెప్పిండు. సరేలే ఇక నేను అప్పటికి నేర్చుకుంటా లేకపోతే లేదు, నువ్వే చేయాలి, ఇలాంటి పనులు అంటే నాకు కొంచెం కష్టమే అని డైరెక్ట్గా చెప్పేశాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు, చికెన్ అయినా మటన్ అయినా కానీ అసలు నేను అది కడగను, క్లీన్ చేయను. కర్రీ చేయటానికి చేస్తాం కానీ ఇక క్లీన్ చేసే విషయంలోనైతే నేను క్లీన్ చేయను. కర్రీ చేసి తినమంటే మంచిగానే తింటాను, ఇవి ఇట్లా చేయటం అంటే కొద్దిగా కష్టం నాకు. ఒకసారి చేసి చేయి కోసుకోవటం వల్ల ఇక నేను చెయ్యట్లేదు అప్పటి నుండి. బావ అయితే మొత్తం క్లీన్ చేసేసి పొట్టు అయితే మొత్తం తీసేసిన తర్వాత రుద్దేస్తాడు. ఇగో మాకు మంచి బండలు, గరుకులు బండలు అయితే బాగా తీసుకొచ్చిండు. ఎప్పుడైనా మేము చేప క్లీన్ చేసుకోవాలంటే మంచి ఈ బండ్ల మీద అయితే మంచి పెద్ద చేప అయినా కానీ ఇట్లా పెట్టి చేసుకోవచ్చు, అంత నీట్గా మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే బాగా అయితే ఒక్కొక్కటి అయితే చూస్తున్నారు కదా, తోకైతే తీసేసి కట్ చేస్తుండు. క్లీన్ చేసే విధానం నేను పోయినసారి కూడా ఒక వీడియోలో అయితే పెట్టాను, మంచిగానే వీడియో వెళ్ళింది. ఇప్పుడు కూడా నేనైతే వెళ్ళిద్దని అనుకుంటున్నాను. ఇక కర్రీ చేసేది ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నాను కానీ టైమింగ్ అయితే నాకు కుదరట్లేదు. అందుకే నేను కర్రీ చేసి అయితే తీయలేదు, చేశాను కానీ తీయటానికి కుదరలే నాకు. ఇక్కడ నేను అనుకున్నా బావ జన వచ్చిందా అని అడుగుతున్నా, జన అయితే రాలేదు కానీ గాలి బోడరా ఏదా అని చెప్పిండు, అంత పెద్దదైతే నాకు చూపించిండు. నేను ఇక్కడైతే ఆశ్చర్యపోయాను, నేను అడిగింది ఒకటైతే నువ్వు చూపించింది ఒకటా అని అయితే అనుకున్నా. ఇక ఇది ఉంటేనే మన ప్రాణం ఉంటుందంట, ఇది గిట్లా చనిపోతే మనం కూడా చనిపోయినట్లేనంట. అదైతే బావ నాకు విమర్శగా అయితే చెప్తుండు, అంటే తెలియదు కదా ఇక ఇట్లా అని అయితే దాని గురించి అయితే చెప్పిండు కొద్దిగా. అక్కడ వీడియో ఆన్ చేసే ఉంచుదాం అనుకున్నా కానీ బయట సాంగ్స్ వస్తున్నాయని ఇక నేను అది కూడా ఆఫ్ చేశాను. వీడియో బాగా ఎన్నోసార్లు మాట్లాడేటప్పుడు తీ అంటాడు, ఏదో ఒక శబ్దం వస్తూ ఉంటుంది, మాట్లాడటానికి కుదరదని నేను అంతవరకైతే తీయను. ఎప్పుడైనా కానీ వాయిస్ ఆఫ్ చేస్తాను. ఒక్కోసారి ఏ శబ్దం లేనప్పుడైతే ఖచ్చితంగా ఉంచుతాను. ఇక్కడ నేను నీళ్ళు పోస్తుంటే బాగా అయితే క్లీన్ చేస్తాను. ఎక్కువ శాతం మా పిల్లలు ఉంటే మా పిల్లలే మంచిగా నీళ్ళు పోస్తూ ఉంటే బాగా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇవాళైతే ఇక లేడు కదా, ఇక నేనే మొత్తం అయితే ఇక పిల్లలు లేరని నేను నీళ్ళు పోస్తుంటే వీడియో తీసుకుంటూ నేను నీళ్ళు పోస్తున్నా, బాగా అయితే క్లీన్ చేస్తున్నా. ఇక ఇక్కడైతే కల్లులు ఉప్పు అయితే వేసాము, అంటే పెద్ద చేప కాబట్టి ఇక మామూలు సాల్ట్ అయితే మరింత పట్టిద్దేమో అన్నట్టు గరుకులు అయితే ఇదైతే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ సాల్ట్ వేసి అయితే క్లీన్ చేస్తాడు బావ, మంచిగా రుద్దేస్తాడు. మా బావ క్లీన్ చేసిండు అంటే చేప ఎంత నీట్గా చేస్తారో. ఇదే వ్యవహారం మా ఇంట్లో ఎవరికి వచ్చిద్దో నాకైతే తెలియదు కానీ ఇక నన్ను చేయమంటే మాత్రాన కష్టం, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఏదో ఒక టైంలో నేను కూడా చేయాలి కాబట్టి నేర్చుకోనని అయితే చెప్పట్లా, నేర్చుకుంటా కానీ ఇంత పెద్ద అయితే కొద్ది కష్టమే. ఇక్కడైతే కడిగిన తర్వాత మనము ఎప్పుడైనా చేయాల్సింది ఒకటే అండి, వేస్తే పెరిగేయాలి, లేకపోతే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అయితే పిండేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్మెల్ అనేది ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఎప్పుడు చేపలు తీసుకున్నా కానీ కొన్ని చేపలు చేస్తాం, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ 2 days తర్వాత అట్లా చేసుకుంటాము, లేకపోతే 1 day తర్వాత ఏం చేసుకుంటాం, వీళ్ళని బట్టి చేస్తాను నేను. ఈ వీడియో ఇంతేనండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.